Welcome to GV Tech Talks podcast. అందరికీ స్వాగతం. ఈరోజు మనం రెండు పెద్ద మిస్టరీలను ఛేదించబోతున్నాం. ఒకటి మన కుటుంబ రహస్యం. మన కళ్ళు మన అమ్మలా, మన ముక్కు మన నాన్నలా ఎందుకుంటుంది? నిజమే, కొన్నిసార్లు అస్సలు సంబంధం లేని తాతయ్య పోలికలు మనలో ఎలా వస్తాయి? అవును, ఇది అందరికీ వచ్చే డౌటే. ఇక రెండవది జీవప్రపంచపు అతి పెద్ద రహస్యం. ఈ భూమి మీద ఇన్ని లక్షల రకాల జీవులు, మొక్కలు, పక్షులు ఇవన్నీ ఎలా పుట్టాయి? అసలు ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? చాలా మంచి పాయింట్ అడిగారు. నిజానికి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒకే కథలో దాగి ఉంది. అలాగా? అవును. మొదటిది కథలోని ఒక చిన్న పారాగ్రాఫ్ అయితే, రెండవది ఆ మొత్తం నవల లాంటిది. ఈరోజు మనం ఆ కథ లోతుల్లోకి వెళ్దాం. అంటే లక్షణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా వెళ్తాయో చెప్పే అనువంశికత, అదే హెరిడిటీ. హెరిడిటీ, ఓకే. ఆ ప్రయాణంలో వచ్చే చిన్న చిన్న మార్పులు లక్షల సంవత్సరాలలో కొత్త జాతులను ఎలా సృష్టిస్తాయో చెప్పే పరిణామం, అంటే ఎవల్యూషన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మన ఈ చర్చకు ఆధారం 8వ అధ్యాయం, అనువంశికత పరిణామం. ఇందులో ఉన్న ఆలోచనలను, ప్రయోగాలను మన సంభాషణలో భాగంగా చేసుకుని ఆ పెద్ద కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఈ మిస్టరీని ఛేదించడం మొదలు పెడదామా? తప్పకుండా. మొదట మన కుటుంబ రహస్యంతోనే మొదలు పెడదాం. మనలో కనిపించే ఈ లక్షణాల తేడాలు, అంటే వైవిధ్యాలు, వేరియేషన్స్ అంటాం కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి మనకు ఏ విధంగానైనా ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ వైవిధ్యాలు అంటే ఒకే జాతి జీవుల మధ్య ఉండే చిన్న చిన్న తేడాలన్నమాట. ఓకే. ఇవి ప్రధానంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు, ఇంకా మన కణాల్లోని DNA కాపీ అయ్యేటప్పుడు జరిగే చాలా చిన్న పొరపాట్ల వల్ల వస్తాయి. చిన్న పొరపాట్లా? అవును, ఈ వైవిధ్యాలే జీవ ప్రపంచానికి ముడిసరుకులాంటివి. పర్యావరణం మారినప్పుడు ఈ వైవిధ్యాలలో కొన్ని ఆ కొత్త పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. అవే జీవులు బతికి బట్టకట్టడానికి, అంటే పరిణామం చెందడానికి పునాది వేస్తాయి. ఈ అనువంశికత గురించి మాట్లాడితే గ్రెగల్ జొహాన్ మెండల్ పేరు వినకుండా ఉండలేం. అవునవును. ఆయన్ని జన్యుశాస్త్ర పితామహుడు అంటారు. అంటే ఈ మొత్తం కథకు ఆయనే హీరో అనమాట. అసలు ఆయన తన ప్రయోగాలకు బఠాణీ మొక్కనే ఎందుకు ఎంచుకున్నారు? వేరే మొక్కలు దొరకలేదా? మంచి ప్రశ్న. అది యాదృచ్ఛికం కాదు, చాలా తెలివైన ఎంపిక. ఎందుకంటే బఠాణీ మొక్కలు త్వరగా పెరుగుతాయి, వాటి జీవిత చక్రం చిన్నది. ఓ. అన్నిటికన్నా ముఖ్యంగా వాటిలో 7 జతల స్పష్టమైన వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకు పొడవు లేదా పొట్టి, గుండ్రని విత్తనాలు లేదా ముడతలపడిన విత్తనాలు. ఇలాంటి క్లియర్ కట్ తేడాలుండటం వల్ల ఫలితాలను గమనించడం చాలా సులభమయ్యింది. ఓకే. ఆయన చేసిన ఒక ప్రయోగాన్ని చూద్దాం. ఒక పరిశుద్ధమైన పొడవు మొక్కను, అంటే టీటీ, ఒక పరిశుద్ధమైన పొట్టి మొక్కతో, అంటే టీటీ, క్రాసింగ్ చేస్తే ఏమైంది? ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది. ఆయన మొదటి తరంలో F1 జనరేషన్లో చూస్తే పుట్టిన మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి. ఒక్క పొట్టి మొక్క కూడా రాలేదు. ఒక్క నిమిషం. అంటే ఆ పొట్టి మొక్క లక్షణం పూర్తిగా మాయమైపోయిందా, లేక ఎక్కడైనా దాక్కుందా? అద్భుతమైన ప్రశ్న. ఆ రోజుల్లో అందరూ అలాగే అనుకున్నారు. అప్పటివరకు ఉన్న సిద్ధాంతం ప్రకారం లక్షణాలన్నీ కలిసిపోతాయి. అంటే ఎరుపు తెలుపు కలిపితే గులాబీ రంగు వచ్చినట్లు. కరెక్ట్. కాని మెండల్ ప్రయోగం దాన్ని బద్దలు కొట్టింది. ఆయన ఆ F1 తరంలో వచ్చిన పొడవు మొక్కలను మళ్లీ క్రాసింగ్ చేసినప్పుడు, రెండవ తరంలో F2 జనరేషన్లో మాయమైపోయింది అనుకున్న పొట్టి మొక్క లక్షణం మళ్లీ బయటపడింది. వావ్! అవును, సుమారుగా 3 పొడవు మొక్కలకు ఒక పొట్టి మొక్క నిష్పత్తిలో కనిపించాయి. అంటే లక్షణాలు కలిసిపోవు, అవి విడివిడిగా ప్యాకెట్లలాగా ప్రయాణిస్తాయన్నమాట. ఒకటి కనిపించకపోయినా అది లోపల దాగి ఉండి తర్వాతి తరంలో బయటపడగలదు. సరిగ్గా అదే. ఈ నిష్పత్తులు చూడటానికి సింపుల్గా అనిపించినా జన్యుశాస్త్రంలో ఇదొక విప్లవం. ఇక్కడే మనం ఫీనోటైప్, జీనోటైప్ అనే 2 మాటల గురించి తెలుసుకోవాలి. ఫినోటైప్, జీనోటైప్. అవును, ఫినోటైప్ అంటే మనకు బయటకు కనిపించే లక్షణం, అంటే పొడవు, పొట్టి. దీని నిష్పత్తి 3.1. కానీ జినోటైప్ అంటే ఆ లక్షణం వెనక ఉన్న జన్యు నిర్మాణం. దాన్ని మనం ఒక స్క్రిప్ట్ లాగా ఊహించుకోవచ్చు. ఆసక్తికరంగా ఉంది. కొంచెం వివరించండి. ఫినోటైప్ అనేది మనం చూసే సినిమాలాంటిది. హీరో పొడవుగా ఉన్నాడు. ఓకే.
కానీ జినోటైప్ అనేది ఆ సినిమా వెనక ఉన్న స్క్రిప్ట్. టీటీ 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 ఆ స్క్రిప్ట్. అంటే టీటీలో పొట్టి అనే డైలాగ్ ఉన్నా డైరెక్టర్ అంటే బహిర్గత జన్యువు టీ దాన్ని సైలెంట్ చేసేశాడు. అందుకే మనకు సినిమాలో పొడివే కనిపిస్తుంది. ఓ కానీ ఆ పొట్టి డైలాగ్ స్క్రిప్ట్లో ఇంకా ఉంది. అది నెక్స్ట్ సీక్వెల్లో బయటకు రావచ్చు. అందుకే జినోటైప్ నిష్పత్తి 1 టీటీ 2 టీటీ 1 టీటీగా ఉంటుంది. అద్భుతమైన పోలిక. మెండల్ కారకాలు అని పిలిచినవే ఈరోజు మనం జన్యువులు అంటున్న స్క్రిప్ట్ అన్నమాట. మరి ఈ జన్యువులు మన శరీరంలో ఎక్కడుంటాయి? అవి మన కణాల్లోని క్రోమోజోమ్లపై ఉంటాయి. మనలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. వీటిలో చివరి జతను సెక్స్ క్రోమోజోమ్లు అంటారు. ఇవే పుట్టబోయే బిడ్డ ఆడో మగ నిర్ధారిస్తాయి. ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన సామాజిక అంశం ముడిపడి ఉంది. మన సమాజంలో ఆడపిల్ల పుడితే తల్లిని నిందించే దురాచారం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది కదా. అవును, దుర్భాగ్యవశాత్తు. శాస్త్రీయంగా చూస్తే పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారించేది ఎవరు? తండ్రా తల్లా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా తండ్రే. చూడండి, స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోమ్లు XX ఉంటాయి. కాబట్టి వాళ్లు ఉత్పత్తి చేసే అండాలన్నిట్లో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఎక్స్? అవును. పురుషులలో ఒక X ఒక Y క్రోమోజోమ్లు XY ఉంటాయి. కాబట్టి వారి శుక్రకణాలలో సగం Xను మిగతా సగం Yను కలిగి ఉంటాయి. అంటే అండంతో Y క్రోమోజోమున్న శుక్రకణం కలిస్తే మగ శిశువు XY, అదే X క్రోమోజోమున్న శుక్రకణం కలిస్తే ఆడ శిశువు XX పుడతారు. ఇవి ఇంత సింపుల్ లాజికా? అంతే. అవకాశం 50-50 ఉంటుంది. ఆ నిర్ణయం పూర్తిగా తండ్రి నుండి వచ్చే శుక్రకణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం కేవలం అజ్ఞానం, అన్యాయం మాత్రమే కాదు. పూర్తిగా అశాస్త్రీయం. ఖచ్చితంగా. సరే, ఇప్పటివరకు మన కుటుంబ రహస్యాన్ని ఛేదించాం. జన్యువులు ఒక తరం నుండి మరో తరానికి చిన్న చిన్న మార్పులతో వెళ్తాయని అర్థమైంది. కానీ కొన్ని వేల లక్షల తరాలపాటు ఈ చిన్న మార్పులు పోగైతే ఏమవుతుంది? ఒక చిన్న నీటి బొట్టు బండరాయిని అరగదీసినట్టు ఈ చిన్న మార్పులు కొత్త జీవులనే సృష్టించగలవా? బహుశా అదే మనల్ని పరిణామం అనే పెద్ద కథ వైపు తీసుకెళ్తుందేమో. ఖచ్చితంగా. పరిణామమంటే అదే. ఒకే రోజులో జరిగే మ్యాజిక్ కాదు, లక్షల సంవత్సరాల పాటు జరిగే ఒక సుదీర్ఘ ప్రయాణం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పెంకు పురుగుల కథ చూద్దాం. బీటిల్స్ కథ చెప్పండి. ఊహించుకోండి, ఆకుపచ్చని పొదల్లో కొన్ని ఎర్ర బీటిల్స్ ఉన్నాయి. ఓకే. కాకులకు ఈ ఎర్ర బీటిల్స్ ఆకుపచ్చని ఆకుల మీద స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి అవి వాటిని సులభంగా తినేస్తాయి. అయితే జన్యు వైవిధ్యం వల్ల అనుకోకుండా ఒక ఆకుపచ్చ రంగు బీటిల్ పుట్టింది. ఆహా. ఆ బీటిల్ పొదల్లో కలిసిపోయి కాకుల కంటపడలేదు. ఓ, అంటే దానికి ఒక రక్షణ కవచం దొరికినట్లయింది. అవును. అది బతికి తనలాంటి ఆకుపచ్చ పిల్లల్ని కన్నది. కాలక్రమేణా కాకులు ఎర్ర బీటిల్స్ను తినేయడం, ఆకుపచ్చ బీటిల్స్ బతికి బయటపడటం జరిగి ఆ జనాభా మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది. అద్భుతం. దీనినే ప్రకృతి వరణం లేదా న్యాచురల్ సెలెక్షన్ అంటారు. ఇక్కడ ప్రకృతి అంటే కాకుల రూపంలో ఏ లక్షణం బతకాలో ఎంపిక చేసిందనమాట. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నమాట. మరి కొన్నిసార్లు కేవలం అదృష్టం వల్ల కూడా మార్పులు రావచ్చు కదా? రావచ్చు. అదే కథలోని రెండవ పరిస్థితి. అనుకోకుండా ఒక ఏనుగు కాలు వేయడం వల్ల చాలా బీటిల్స్ చనిపోయాయి. అయ్యో. యాదృచ్ఛికంగా బతికి ఉన్న వాటిలో నీలం రంగు బీటిల్స్ ఎక్కువగా మిగిలాయి. దీనివల్ల ఆ జనాభా నీలంగా మారింది. ఇక్కడ మనుగడకు ఏ ప్రత్యేక లక్షణం సహాయపడలేదు, కేవలం అదృష్టం. దీనిని జన్యు డ్రిఫ్ట్ అంటారు. ఓ, అంటే ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కాదు, సర్వైవల్ ఆఫ్ ది లక్కీయెస్ట్ లాగా ఉందే. ఒక రకంగా అంతే. ఇక మూడవ విషయం, ఆహారం లేక బీటిల్స్ బక్కచిక్కిపోతే ఆ లక్షణం వాటి పిల్లలకు రాదు. రాదు. ఎందుకంటే అది వాటి జీవితకాలంలో వచ్చిన మార్పు, వాటి డిఎన్ఏలో వచ్చిన మార్పు కాదు. ఇక్కడే నాకు జీన్ బ్యాప్టిస్ట్ లామార్క్ గుర్తుకొస్తున్నారు. ఆయన జిరాఫీల గురించి చెప్పిన కథ చాలా ఫేమస్ కదా. అవును. చెట్ల మీద ఆకులు అందక మెడను చాచి చాచి తినడం వల్ల వాటి మెడలు పొడవుగా అయ్యాయని, ఆ పొడవైన మెడ లక్షణం వాటి పిల్లలకు సంక్రమించిందని ఆయన అన్నారు. అవును. దానిని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు. కానీ దాన్ని ఆగస్ట్ వీస్మాన్ అనే శాస్త్రవేత్త ఒక ప్రయోగంతో తప్పు అని నిరూపించాడు. ఏం ప్రయోగం అది? ఆయన పాపం 22 తరాలపాటు ఎలుకల తోకలను కత్తరించాడు. 22? అబ్బా. అవును. లామార్క్ చెప్పింది నిజమైతే
తోకలు లేని ఎలుకలు పుట్టాలి కదా, కానీ ప్రతిసారి పిల్లలు తోకల్తోనే పుట్టాయి. దీన్ని బట్టి మనం జీవితంలో సంపాదించుకున్న లక్షణాలు పిల్లలకు రావని స్పష్టమైంది. అమ్మయ్య! లేకపోతే జిమ్ముకి వెళ్లే ప్రతి తండ్రి కొడుకులు పుట్టుకతోనే సిక్స్ ప్యాక్తో పుట్టేవారేమో. మన పని సులువయ్యేది. నిజమే. లామార్క్ ఆలోచన తప్పు అని తేలిన తర్వాత చార్ల్స్ డార్విన్ సరైన వివరణతో ముందుకొచ్చాడు. అదే ప్రకృతి వర్ణం. డార్విన్ గాలాపాగోస్ దీవునలో ఆయన గమనించిన ఫించ్ పక్షులు ఆయన ఆలోచనను మార్చేశాయి. అక్కడ ఒక్కో దీవిలో ఉన్న ఫించ్ పక్షుల ముక్కులు అక్కడి ఆహారానికి తగ్గట్టుగా వేర్వేరు ఆకారాల్లో ఉండటాన్ని గమనించాడు. అంటే ఒకే జాతి జీవులు వేరువేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారుతాయో ఆయనకు అర్థమైంది. కాలక్రమేణా ఆ మార్పులు ఎంత పెద్దవి అవుతాయంటే అవి కొత్త జాతులుగా మారిపోతాయి. దీన్నే స్పీషియేషన్ అంటాం కదా. అవును. ఒకే జాతి జీవులు భౌగోళికంగా వేరుపడినప్పుడు వాటి మధ్య జన్యుప్రవాహం ఆగిపోతుంది. వేల సంవత్సరాల పాటు అవి వేరువేరుగా పరిణామం చెంది చివరికి తిరిగి కలుసుకోలేని విధంగా వేరువేరు జాతులుగా మారిపోతాయి. దీనికేమైనా ఆధారాలున్నాయా? చాలా ఉన్నాయి. ఉదాహరణకు సజాతీయ అవయవాలు అంటే హోమోలాగస్ ఆర్గాన్స్. హోమోలోగస్ ఆర్గాన్స్ మనిషి చెయ్యి, చిరుత ముందుకాలు, తిమింగలం రెక్క, గబ్బిలం రెక్క. ఇవన్నీ వేరువేరు పనులు చేస్తాయి, కాని వాటి లోపల ఎముకల నిర్మాణం చూస్తే ఆశ్చర్యంగా ఒకేలా ఉంటుంది. ఇది మనందరికీ ఒకే ఉమ్మడి పూర్వీకుడు ఉన్నాడని చెప్పే బలమైన సాక్ష్యం. మరి దీనికి వ్యతిరేకంగా సారూప్య అవయవాలు అంటే అనాలోగస్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి కదా. ఉంటాయి. ఉదాహరణకు పక్షి రెక్క, కీటకం రెక్క రెండూ ఎగరడానికే ఉపయోగపడతాయి, కాని వాటి నిర్మాణం పూర్తిగా భిన్నం. అవి వేర్వేరు పరిణామ మార్గాల నుండి వచ్చాయని ఇది సూచిస్తుంది. ఇక శిలాజాల గురించి చెప్పాలి. ఫాజిల్స్ అవి గడిచిపోయిన కాలానికి టైం క్యాప్సూల్స్ లాంటివి. నిజమే. శిలాజాలు మనకు పరిణామ కథను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఉదాహరణకు ఆర్కియోప్టెరిక్స్ అనే ఒక శిలాజం దొరికింది. దానికి సరీసృపాలలాగా దంతాలు, పొడవాటి తోక, పంజాలున్నాయి. అదే సమయంలో పక్షులలాగా ఈకలు, రెక్కలూ ఉన్నాయి. వావ్! అంటే అది సగం పక్షి, సగం బల్లిలాంటిదనమాట. అప్పట్లో అలాంటి జీవులు నిజంగా ఉండేవంటే నమ్మశక్యంగా లేదు. అది పరిణామానికి ఒక లైవ్ డెమో లాంటిది. ఖచ్చితంగా. అది సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువు, ఒక కనెక్టింగ్ లింక్. ఇక మానవ పరిణామం విషయానికొస్తే మనందరి మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయని అవుట్ ఆఫ్ ఆఫ్రికా సిద్ధాంతం చెప్తోంది. మనమంతా ఒకే జాతికి చెందినవాళ్లం. ఒకే జాతి? అవును. చర్మం రంగు, ముఖ కవళికల్లోని తేడాలు కేవలం మన పూర్వీకులు నివసించిన భౌగోళిక వాతావరణానికి అనుగుణంగా వచ్చిన మార్పులే తప్ప వాటికి జీవశాస్త్రపరంగా జాతి అనే విభజనకు ఆధారం లేదు. ఈరోజు చర్చ అద్భుతంగా సాగింది. మనం మొదలుపెట్టిన 2 మిస్టరీలను ఛేదించాం. మన కుటుంబ రహస్యమైన అనువంశికత సూత్రాల నుండి జీవప్రపంచపు అతిపెద్ద రహస్యమైన పరిణామం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. మెండల్ బఠానీ మొక్కలతో వేసిన పునాది డార్విన్ ప్రకృతి వర్ణంతో కట్టిన పెద్ద భవనంలా అనిపిస్తోంది. అవును. మనమీరోజు చూసే ప్రతి జీవి, ప్రతి లక్షణం లక్షలాది సంవత్సరాల ఈ అద్భుతమైన పరిణామ ప్రయాణం యొక్క ఫలితమే. ఆ కథలోని ఒక చిన్న పాత్ర మనది. ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఒక రైతు తన మామిడి తోటలో 2 చెట్లను గమనించాడు. ఒక చెట్టుకు పండ్లు విపరీతంగా కాస్తాయి, కాని దానికి పురుగులు బాగా పడతాయి. ఇంకో చెట్టుకు పండ్లు తక్కువగా కాస్తాయి, కానే దానికి అసలు పురుగులే పట్టవు. ఇప్పుడు ఆ రైతుకు ఎక్కువ పండ్లు కాసే, పురుగులు పట్టని కొత్త రకం చెట్టు కావాలి. మనమీరోజు చర్చించుకున్న సూత్రాల ప్రకారం అలాంటి చెట్టును సృష్టించడం సాధ్యమేనా? ఎలా? ఇది మనల్ని ఒక పెద్ద తాత్విక ప్రశ్నకు తీసుకొస్తోంది. అనువంశికత, జన్యుశాస్త్రం గురించి ఇంతగా తెలుసుకున్న మనం ప్రకృతి ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చా? మన అవసరాల కోసం మనకు నచ్చిన లక్షణాలతో కొత్త జీవులను సృష్టించడం నైతికంగా ఎంతవరకు సమంజసం? కేవలం ప్రయోజనం కోసమే ప్రకృతిని మార్చడం వల్ల మనం ఊహించని పర్యవసనాలు ఏమైనా ఉంటాయా? దీని గురించి ఆలోచించాలి.